తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అసలు మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిది? శ్రీ మహా గణపతి దేవతభ్యో నమ, మహాలక్ష్మీదేవి అయి నమ. మిథున రాశి వారికి మీరు ఎదురు చూస్తున్న వంటి ఏదైతే సంకల్పం కావచ్చు, మళ్ళీ లేకపోతే రిజల్ట్స్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కూడా, అంటే ఇప్పుడు 10th చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళకి ఇప్పుడంతా ఎగ్జామ్స్ టైం. మేము పాస్ అవుతామా, పాస్ అవ్వమా, ఏ విధానంగా మేము ఇదవుతామా వినే వాళ్ళకి కొద్దిగా భయాందోళన అన్నది కలుగుతుంది. మీరు మిథున రాశి వారికి ఎటువంటి భయపడే విషయము లేదు. అందరూ కూడా చాలా చక్కగా చదివిన వాళ్ళకి మంచి మార్క్స్తో మంచిగా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి. ఇకపైన ఉద్యోగస్తులకు, ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, మరి ఇతర వ్యాపారం చేసే వాళ్ళకి, రైతులకి, అధికార ఉద్యోగం పదవిలో ఉన్న వాళ్ళకి, ఇంకా వేరే ఒక రంగాలు ఉన్న వాళ్ళకి కొద్దిగా వేరే రకంగా ఉండబోతుంది. ఎందుకు అప్పుడినే ఇక్కడ 9 గ్రహాల్లో 4 గ్రహాల్లో 3 గ్రహాలు వెతికేస్తున్నాయి. ఆ 3 గ్రహాలు వెతికేస్తున్నాయి కాబట్టి ఆ 3 గ్రహాలకు శాంతి చేసుకోవడం, జపాలు చేసుకోవడం, తర్పణం చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం రావటం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకమైన వంటి రైతులు మరియు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఇప్పుడు అధికారం పార్టీ మారింది కాబట్టి బదిలీ కావటం, ఈ స్థానం నుంచి ఆ స్థానం బదిలీ కావడం, ఆ బదిలీ అయ్యేటప్పటికి కొంతమందికి భయాందోళన కలగటం అనేది మొదలైంది. సో ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారో, ఇక్కడ ఇది చేస్తే అటువంటి అన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ మిథున రాశి వారికి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితి రావడం కోసం ఎన్నో రకాలమైనటువంటి ఉపాసనలు కానీ పూజలు కానీ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటే మంచి ఫలితం రావటం జరుగుతుంది. మీకు లాభము 11, నష్టము 12గా ఇక్కడ మనకు గోచరిస్తుంది. కాబట్టి కొద్దిగా డబ్బుల విషయాల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసి వస్తుంది. మీరు అప్పులు, రుణబాధ విముక్తి కూడా తీరడానికి మంచి అవకాశం కనపడుతుంది. ఆ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ రకంగా మనకి గోచరిస్తుంది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి ఆలయం అంటే దర్శిస్తే మంచిదండి, అలానే దానం అండి ఏదిస్తే మంచిది? రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మహావిష్ణు ఆలయం, ఆ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవాలి. ఆ ప్రత్యేక పూజలు ఏంటంటే విష్ణు సహస్రనామ. ఇక్కడ 3 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి రాహు, కేతు, శని, ఈ 3 గ్రహాలకు వీళ్ళు ప్రత్యేకంగా గురువారము కానీ లేదంటే ఆదివారం కానీ, ఆదిత్యం అంటే గురువారం కానీ లేదంటే ఆదివారం రోజున వీళ్ళు ప్రత్యేకంగా గ్రహశాంతి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడెక్కువ చేస్తారంటే శ్రీకాళహస్తిలో కాళహస్తి మన శివుడి గుడి ఉంది కదమ్మా, అక్కడికి వెళ్తే వీళ్ళు ప్రత్యేకంగా రాహుకేతు శాంతి, మన శనీశ్వరు శాంతి చేసుకోవడం అంటే మంచి ఫలితం లభిస్తుంటుంది. మహావిష్ణువుని విష్ణు సహస్రనామ చదవడం, వినటం, నిరంతరంగా స్వామివారి యొక్క పాదాలకి తులసి దళం చేయటం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతాయి. అలానే దానం అంటే ఏమి చేయాలండి? వీరు ప్రత్యేకంగా గుడాన్నం అండి. గుడాన్నం అంటే భగవంతుడికి నివేదన పెట్టినటువంటి గుడాన్నం ఉంటుంది కదా, బెల్లంతో తయారు చేసినటువంటి పాయసం. ఆ పాయసం ఏమి చేయాలంటే దాంట్లో పచ్చకర్పూరము వేసిన వంటి పాయసాన్ని చేయాలి. పచ్చకర్పూరం అంటే పెద్దగా వేసి చేదుగా అయిపోతుంది. కొద్దిగా మాత్రాన్ని వేసి అది పాయసంలా కలుపుకొని వారు పేరు, గోత్రనామాలు, వారి ఒక రాశి, వారి నక్షత్రము, ఆ స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా ఆ పాయసము స్వామివారికి నివేదన పెట్టేటప్పుడు చాలా పవిత్రంగా ఆ రోజు ఉపవాసం పాటించి, అంటే ఏ రోజు పెట్టాలని కూడా అడుగుతారు జనాలు. ఇది శుక్రవారం రోజు కానీ,
శనివారం రోజు కానీ స్వామివారి ఆలయానికి వెళ్ళండి. ఒకసారి పెట్టాలా 11 సార్లు పెట్టాలా గురుగారాన్ని కూడా అడుగుతారు. మీ కామెంట్ రూపంలో ఎన్నైనా పెట్టండి అమ్మా. మీరు ప్రత్యేకంగా స్వామివారికి ఎన్నిసార్లు పెట్టినా తక్కువే. భగవంతునికి నిరంతరంగా సేవ చేయడం వల్ల కూడా తక్కువే. వారికి ఎంత సేవ చేస్తే మీకు అంత పాజిటివ్ ఎనర్జీ రావటం అనేది జరుగుతుంది. కర్కట రాశి వారికి ఫిబ్రవరి నెలలో వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం పట్టబోతుందంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎదురు చూడని ఒక అదృష్టం వాళ్ళకు పట్టబోతుంది. ఎప్పుడైనా అంటే ఇప్పుడు రకరకాలమైనటువంటి జ్యోతిషులు రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఇక్కడ కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఇక్కడ 7 గ్రహాలు సహకరిస్తున్నాయి ఏమా. ఇక్కడ 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. మొత్తం 9 గ్రహాల్లో 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి, 7 గ్రహాలు సహకరిస్తున్నాయి. కాబట్టి కర్కట రాశి వారికి అనుకున్న కన్నా అద్భుతమైనటువంటి జాక్పాట్ ఈ నెలలో కొట్టబోతున్నారు. అది అదృష్టం. మీరు చేసుకున్నటువంటి పుణ్యమో పురుషార్థమో ఏదో ఒకటి భగవంతుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఏమండి, ఇది వ్యవసాయకులకు కావచ్చు, అధికార రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, మరి అదేవిధంగా సినీ తారాలు కావచ్చు ఏమా. మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకుతో పాస్ అయ్యడానికి మంచి అవకాశము ఈ 2024 సంవత్సరంన ఫిబ్రవరి మాసంలో రాశి నాడి రాశిలో అద్భుత ఫలితం రావటం అనేది జరిగింది. కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా మీకు తిరుగు లేకుండా మంచి యోగం కనబడుతుంది. ఇక్కడ 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎక్కువగా సంతోషం వచ్చింది కదా అని ఎక్కువగా మీరు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిదండి? వీరు కనకదుర్గాదేవి ఆలయం వారు ప్రత్యేకంగా రాహుకాలములున్న ప్రత్యేకంగా 3:30 నుంచి 4:30 వరకు వచ్చేవంటి మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేయాలి. ఈ దోషం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఆ అమ్మవారు వీళ్ళకి కంపల్సరీగా హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఏ నూనె పోయాలి, ఏ దీపం పెట్టాలి అవినే ప్రశ్న వేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీరు నువ్వుల నూనె పోసుకోవచ్చు, ఆవు నెయ్యి పోసుకోవచ్చు. ఉగ్రస్వరూపిణి అంటే భద్రకాళి ఉందనుకోండి, కాళీదేవి ఉందనుకోండి, ప్రత్యంగిరాదేవి ఉందనుకోండి, ఇంకేదైనా అమ్మవారు మంచి శక్తి స్వరూపిణి ఉంటే మన కుసుమ నూనె ఏమా కుసుమ నూనె పోసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటాయి. అలానే ఎన్ని నిమ్మకాయలతో పూజ చేయాలని కూడా ఇది వచ్చేసి అవునమ్మా, ఇది వచ్చేసి మీరు ఈ వారానికి 1 నిమ్మకాయ పెడితే 2 అవుతుంది. 2వ వారానికి 2 నిమ్మకాయలు పెడితే 4 అవుతాయి. అలా మీరు 11 వారాలు పెట్టుకోండి, 21 వారాలు పెట్టుకోండి. మీ శక్తి మీరు ఎంతో ఓపికతో ఉంటారో ఆ కర్కట రాశి వాళ్ళు చేసుకుంటే అంత ధనప్రాప్తి మీకు వచ్చేస్తాయి. ఇది సులభంగా కాదు, ఇది 100% పరమసత్యంగా నేను చెప్తా ఉన్నాను. ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మంచి అద్భుత ఫలితం రాబోతుంది. అలానే వీరికి సంబంధించి దానం అంటే ఏముందండి? వీరు ప్రత్యేకమైనటువంటి దానిమ్మ పండు. దానిమ్మ పండు అంటే ధనానికి మూలం కాబట్టి ఎవరికైనా వృద్ధాపంలో ఉన్న వాళ్ళకి దానిమ్మ పండు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. దాంతోపాటు ఇప్పుడంతా చలికాలం కాబట్టి ఏదైనా వస్త్రము కప్పుకోవడానికి శేష వస్త్రం అటువంటివి ఒక వృద్ధులకు కానీ పేదలకు కానీ వాళ్ళకి దానం చేయటం వల్ల మంచి ఒక ఆశీర్వచనం దొరకడం, మంచి ఫలితం రావటం, మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్ రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే జాగ్రత్త వహించవలసింది, కర్కట రాశి వాళ్ళు వాహనం ప్రయాణం చేసేటప్పుడు, కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని దర్శించుకొని ఆంజనేయ స్వామి ఒక ఆశీర్వచనం తీసుకొని మీరు బయలుదేరితే అన్ని విధాలమైనటువంటి ఒక కైంగర్యం రావటం అనేది జరుగుతుంది. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతుంది.
మీకు తిరుగులేనిటువంటి సంపద రాబోతుంది. కాబట్టి కర్కట రాశి వాళ్ళు 1కి 2 సార్లుగా ఆలోచించుకొని దానంలో కానీ, పూజలో కానీ, మరి అదే విధానమైనటువంటి ప్రయాణంలో కానీ చాలా గట్టి వహించాలి. విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితం రావటం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.